ఇది హైలైట్ ఈ వీడియోకి ఇదే హైలైట్ ప్రొడక్ట్ అనమాట. మనం అమెజాన్లో రివ్యూస్ రాస్తే మనకు మనీ వస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. సో చూడండి అది అరుస్తుంది, అది చూపెట్టాలి. నీకోసం తీసుకొచ్చా. ఖుషి, మా దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మేము గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో మేమైతే అనౌన్స్ చేస్తున్నాము. సో దానికోసం మీరు ఏమేమి చేయాలని చెప్పేసి ఆ వీడియో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే మా దగ్గర 25 నుంచి 30 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మీరే తీసుకోండి. అండ్ ఈ రోజు మన డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే కొన్ని గ్యాడ్జెట్స్ మేము తీసుకొచ్చాము. సో ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ నా చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు ఈ ప్రోడక్ట్. అంత యూనిక్ గ్యాడ్జెట్ అనమాట ఇది. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అంత విచిత్రమైన ప్రోడక్ట్ ఏందో మీరు తీసుకొచ్చారని చెప్పి చూపిస్తాను అనమాట. ఓపెన్ చేస్తున్నా, ఎస్ తీసేసా. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి, 100% నాన్ టాక్సిక్. మన పిల్లలైనా సరే ఎవరైనా సరే టచ్ చేసినా కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు ఇది. అండ్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి దీంట్లో ఎలా ఉంటుంది ఏముంటుందని చూపిస్తా చూడండి. సో మనకి ఇలా 2 అట్ట పేపర్లు అయితే ఇస్తారు, ఇంకో లిక్విడ్ అయితే ఇస్తారనమాట. తర్వాత ఇక్కడ 2 ఉంటాయి కదా మనకి. సో ఇది మనం ఎలా సెట్ చేసుకోవాలంటే పైన నుంచి ఒకటి ఉంటుంది, కింద నుంచి ఒకటి ఉంటుంది అనమాట. ఇలా మీరైతే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏముంటుందంటే సింపుల్ అండ్ స్మార్ట్గా మనకి ఇక్కడ 4 ఇది ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు. దీంట్లో మనం అయితే సెట్ చేయాలన్నమాట. సో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఇంట్లోకి వెళ్ళి నేను లిక్విడ్ అయితే తీస్తున్నా. సో జాగ్రత్త, ఇది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు, నాన్ టాక్సిక్ అని చెప్పింది కాబట్టి. అండ్ మొత్తం మనకు 3 అయితే ఇచ్చిరీలు. ఫస్ట్ ఇలా మనం ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా, మనము ఈ బౌల్లో పోసుకోండి. మీరు ఫస్ట్ చూడండి ఇలా మనం బౌల్లో పోసుకోవాలి. సెకండ్ మనము పైనుంచి పోయాలి దీన్ని. సింపుల్ గా ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి మంచిగా. తర్వాత ఇది కూడా పైనుంచి పోయడానికి ట్రై చేయండి. మెల్లగా రసామే. అరే నీ అమ్మ, మా కాలేజ్లో ఇంత సైన్స్ ఫేర్ చేసినా కూడా ఈరోజు పాస్ అయ్యేటోని మేము. కింద ఒలిగినయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేదు, ఏం లేదు కానీ మొత్తం పోసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, సో నేనేం దాపెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇగో ఇది ఎప్పుడైతుందో నాకు కూడా తెలియదు. ఇది ఇట్లే పక్కన పెడతా. సో మన వీడియో అయిపోయిన దాకా ఇది అయిపోతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం మిగతా ప్రొడక్ట్స్ అయితే గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నాను నేను దబ్బునగా, ఎందుకంటే మా ఆడియన్స్ వెయిటింగ్ నీ కోసం. మన సెకండ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ మనకి ఇలా ఇంకో బాక్స్ ఇచ్చారు, అండ్ తర్వాత ఇంకో బాక్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు బోల్ట్ K40 ఇయర్ బడ్స్. ఇది దీని గురించి మేము స్పెషల్ వీడియో చేసాము, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడ నుంచి చూడండి. జస్ట్ ఇది 899కి. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి, వర్త్ ప్రోడక్ట్ అనిపించింది ఇది నాకు. అక్కడ మీరు వెళ్ళి సెలెక్ట్ చేయండి. సో దీని గురించి మేము ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఫస్ట్ మన బాక్స్ని మనం ఓపెన్ అయితే చేద్దాం. ఇదే మన యొక్క ప్రోడక్ట్. అండ్ ఒక్కసారి దీని మీద ఏం రాసిందో మీరు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మల్టీ ఫంక్షనల్ క్లీనింగ్ బ్రష్ ఇది. సో దీంట్లో 1 కాదు 2 కాదు, సో 7 ఐటమ్స్ అయితే ఉంటుంది ఒక చిన్న దాంట్లో. ఇది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఫస్ట్ మన బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో నాకు ఎప్పుడైనా సరే నాకు ఈ వైట్ కలర్ అన్న బ్లాక్ కలర్ అన్న బాగా ఇష్టం నాకు, ఎందుకంటే ఇవి ప్రీమియం లుక్ ఇస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే. సో మనం ఒక్కొక్కటి దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మనం ముందుగా ఒకటి మీకు చూపిస్తా చూడండి. సో ఇది నా కీబోర్డ్ ఇది. సో దగ్గర కొన్నప్పటి నుంచి దీన్ని ఏం క్లీన్ చేయలే. చూడండి ఎంత దుమ్ము ఉందో. దాని మీదనే వాడు తెలుసుగా, ఒక్కసారి మనం తీసుకున్నామంటే దాన్ని మళ్ళీ ముట్టుకునేదే లే. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఫంక్షన్లు ఉన్నాయో ఒక్కొక్కసారి మీకు చూపిస్తా. దాని తర్వాత దీని యూజెస్ గురించి మాట్లాడదాం. ఒకటి, ఇంట్లో బ్రష్ ఉంది. దీన్ని పట్టుకొని మీరు ఇలా అంటే సో మనకి ఇంట్లోకి వెళ్ళి బ్రష్ వస్తుంది. చూడండి ఈ బ్రష్, ఇది ఎక్కడ యూజ్ అవుతుందో మీకు చెప్తా. సో మళ్ళీ దీన్ని పైకి అనేయండి. ఎలా యూజ్ చేయాలో చెప్తున్నా. ఫస్ట్ క్యాప్, ఈ క్యాప్ని మనం పీకాలి. ఇది పక్కన పెట్టేయండి. ఒక ప్రోడక్ట్ 2 అయినాయా? సో ఇంకోటి మీకు చూపిస్తా. ఇది 3 స్ప్రే. ఇది ఎందుకు యూజ్ చేస్తారో చెప్తా. ఇది క్లీనర్ ఇది. అండ్ దీంట్లో ఇంకేమైనా ఉన్నాయంటే ఏం లేవు. అండ్ ఇది ఒకటి ఉందా, ఇది ఒకటి. సో ఇప్పుడు చూడండి 1 2 3 ఇంట్లోనే 4, ఇక్కడ సైడ్ 2 ఉంటాయి, 5 6 7. సో ఒక్క దాంట్లో మనకు 7 ప్యాకేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్క దాని గురించి యూసేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఈ బ్రష్ ఉందా, మన కీబోర్డ్ కానీ ఇగో ఇలా మనం అయితే తుడుచుకోవచ్చు. చూడండి, నాయన ఇంత దుమ్ముంది రా నిజంగా. ఇలా మనమైతే క్లీన్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీంతోనే. అరే నిజంగా యూస్ఫుల్ ఉందిరా. అమ్మ సప్పు నాకు తుడిచిన చాలు కానీ వర్కౌట్ అయ్యేది ఇది. సెకండ్ మీకు చూపిస్తా చూడండి. ఫోన్ తీసుకోండి. ఈ స్ప్రే ఉంది కదా, దీంతో మనము ఫోన్ మీద కొట్టండి. నా చూడు గబ్బా అవుతుంది. ఇక చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏదైతే అసలైన ప్రోడక్ట్ ఇచ్చిండో ఏదది ఇది. సో దీని కింద మనకి ఇట్లా క్లీనర్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం రబ్ చేసేయాలి. ఇది మనకు ల్యాప్టాప్స్, ఫోన్స్, మన సిస్టమ్స్, టీవీస్ ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లిక్విడ్ చాలా మంచిది. సో మనం ఎవరైనా సరే ఈ పెడతాం కదా గ్లాసులు చేసి అక్కడ యూజ్ చేసే క్లీనర్ ఇది. సో మంచి ప్రీమియం అనమాట ఇది. సో ఇది నెక్స్ట్ అయిపోయిందా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే మనము
కీస్ ఉంటాయి కదా, సో కీస్ పీకేదనమాట. సో మెకానిజంలో కీస్ కొన్ని పీకుతారు కదా, సో మనం కొన్నిసార్లు రిపేర్ వచ్చింది, ఇది పని చేస్తలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇది పని చేస్తలేదు ఫ్రెండ్స్, యాక్చువల్గా మెకానిక్ కీస్ ఉంటాయి కదా, సో మనం కీబోర్డ్లో ఈ కీస్ పీకనీకి అనమాట ఇది. సో ఇక్కడ మా కీస్ అని వేరే వెరైటీ ఉన్నాయి, ఇవి సరిపోతలేదు దీంట్లో. ఇక్కడ చూడండి మనకు దీనివల్ల ఏమేమి యూజ్ ఉంటాయో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చిన్నగా ఉంది కదా, సో ఇది వచ్చేసి మన ఛార్జర్ ఉంటుంది, ఛార్జర్ క్లీన్ చేయనీకే, మన పోర్ట్ కానీ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇవి క్లీన్ చేయనీకే యూజ్ అవుతుంది అనమాట, ఇది లోపల పెట్టేసి ఇలా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్పీకర్స్ ఉంటాయి కదా, ఈ స్పీకర్స్ క్లీన్ చేయనీకే ఇది. సో మనకు అన్నీ క్లీన్ చేయనీకే అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ మీరు చూసిన తర్వాత మనకి ఇంకోటి అసలైనది ఇస్తారనమాట. తీసేసి మనము ఏదైతే ఇయర్ బడ్స్ మెయింటైన్ చేస్తుంటామో ఇవి మనము లోపల చేయి పెట్టి చాలామంది గెలుపుతుంటారు కానీ సరిపోదు, అందుకే ఇది ఇస్తారనమాట. సో ఇది మనం లోపల పెట్టేసి ఇలా మనం అయితే క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత మంచిగా క్లీన్ చేస్తుంటుందో, ఇలా A to Z ఇలా వర్క్ అయిపోతుంది అనమాట. ఈ బాక్స్లో మనకు ఈ రివ్యూ కార్డ్ ఒకటి ఇచ్చారు. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనం అమెజాన్లో రివ్యూస్ రాస్తే మనకు మనీ వస్తుంది. సో ఇది చాలాసార్లు చెప్తున్నా మీకు, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు మస్తు అంటే మస్తు పైసలు వస్తాయి అనమాట. సో మీరు ప్రోడక్ట్ రివ్యూ చేయండి చాలు, మీరు ప్రోడక్ట్ కొనకపోయినా రివ్యూ చేస్తే మీకు పైసలు వస్తుంది. అది ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి సెర్చ్ చేయండి. సో ఒక్కసారి మనం ముందు చేసాం కదా, సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది మీరు క్లియర్గా గమనిస్తే మీకు దగ్గర పెట్టి చూపిస్తా, ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ మనకు చిన్నగా ఇప్పుడే పువ్వు పూస్తుంది అనమాట. సో లైట్గా చిన్నవి ఏదైతే మనం రియల్గా ట్రీ చూస్తామో అప్పుడు మనకు ఈ సమ్మర్ దాటిన తర్వాత జూన్లో వస్తాయి చూడండి, అలా చిగురు వస్తుంది. సో లాస్ట్లో మీకు చూపిస్తా, ఇది సస్పెన్స్, ఇది పక్కన పెట్టేద్దాం. మన నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఇంట్లో వాళ్ళకి తెగ నచ్చుతుంది అనమాట, నిజం చెప్తున్నా, అప్ టు ఒక 7 years దాకా. ఇది హైలైట్, ఈ వీడియోకి ఇదే హైలైట్ ప్రోడక్ట్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మన బాక్స్ని ఓపెన్ చేద్దాం మనము. సో ఒకటి బిల్ ఇచ్చిండు, బాక్స్ ఇచ్చిండు, బిల్ బాక్స్, మన ఛానల్ పేరు గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే సెర్చ్ చేయండి, మన దాంట్లో అన్నీ ఉంటాయి. అండ్ మేము చాలా తీసుకొస్తున్నాం ఇలాంటిదే. సో దీంట్లో ఇంకో ప్రోడక్ట్ ఇచ్చిండు, సో ఈ ప్రోడక్ట్ గురించి మేము డిస్కస్ చేస్తాం, పక్కన పెట్టేద్దాం. సో ఈ బాక్స్ని పక్కన పడేద్దాం. ఓపెన్ చేయగానే మనకి దీంట్లో ఒక టాయ్ ఉంటుంది అనమాట. సో ఇదే హైలైట్ టాయ్. సో దీంట్లో మనకు దీన్ని ఛార్జింగ్ పెట్టుకోనికే, సో మనకు ఒక టైప్ సీటు, మనము ఒకప్పుడు నోకియాకు ఉంటుంది కదా ఆ పిన్ అయితే ఇచ్చిండు. సో దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, జాగ్రత్త ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి పాత ఫోన్లో. సో ఇది పక్కన పెడదాం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఏంటంటే, ఇది మనం ఏదైతే చిన్నపిల్లలకి చాలామందికి మనం ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆడుకోనికి ఒక టైం ఇస్తారు కదా, సో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఎలా అని చెప్పేసి ఇదంతా మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది, అండ్ లోపల మనకు లైట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తా. అండ్ ఇక్కడ మనకు 2 సెన్సార్ అయితే ఉంటుంది, ఈడొకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ సెన్సార్తో ఇదంతా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు లోపల గమనిస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక్కడ సైడ్, అండ్ మనకు పక్కన ఏంటంటే ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసి ఇక్కడ మనకు స్పీకర్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు వాల్యూమ్ వస్తుంది. సో ఇది ఒకసారి ఆన్ చేస్తున్నాం చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే బయటికి అయితే వచ్చాము. సో ఒకసారి ఇప్పుడు ఆన్ చేస్తున్నా దీన్ని నేను. సో ఆన్ చేయగానే చూడండి ఇదైతే ఆన్ అయిపోయింది ఇది. సో ఒక్కసారి నేను కిందకి పెట్టి మీకు చూపిస్తా ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు సెన్సార్ ఎంత బాగుంది చూడండి, సెన్సార్ అనేది ఇలా వర్క్ చేస్తుంటుంది అనమాట. సో ఇది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, సో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. ఎవరైతే 5 to 7 years చిల్డ్రన్స్ ఉంటారో, సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మన దగ్గర ఇంకో యాంటిక్ ఏం తెలుసా దీంతో, మనం ఇప్పుడు మన పని మనం చేసుకుంటున్నాం. సో మన ఇంట్లో ఇది ఉత్తగా తిరుగుతుంది అనమాట. అది ఏం లేదు, ఇంట్లో రోబోటిక్ ఉందారా, అది రోబో ఉందారా, అది ఇంత తక్కువ ప్రైస్లో ఇలా వస్తుందారా అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయదు ఇది, ఎందుకంటే ఒక మనిషి అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు చూడండి ఇలా. సో దీనిలో లైట్స్ వస్తుంటుంది, ఆబ్జెక్ట్ ఉంటాయి, ఏమంటే ఇది బయట ఇంటికి వచ్చేస్తుంటుంది. ఒక మనిషి ఎలా చేస్తుంటారు అలానే చేస్తుంటారు అనమాట ఇది. సో చూడండి ఇలా మా ఇంట్లో మా కుక్క కూడా ఉందన్నమాట. సో ఆ కుక్క భయపడుతుంది, లోపలికి అయితే పోయింది అది. సో ఇప్పుడు చూడండి అలా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఒక యాంటిక్ ప్రోడక్ట్ ఇది. సో ఇది మనకు దగ్గర 8 to 10 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. సో ఇది యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. సో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే 100% మస్ట్ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. సో చూడండి వస్తూనే ఉంటుంది, ఇప్పుడు నా దగ్గరికి వస్తుంది చూడండి అది. దగ్గర అగో చూడండి, నేను ఇంత దూరంలో ఉన్నప్పుడు అది వచ్చేసింది. సో మళ్ళీ ఎక్కిపోతుంది అనమాట. అలా దాని పని చేసుకుంటూనే ఉంటుంది అది. యాక్చువల్గా దీన్ని చిన్నపిల్లలు పట్టుకోలేదు, ఎందుకంటే వీళ్ళు అవుతుంటే ఎక్కిపోతూనే ఉంటుంది. సో అడ్డం వచ్చినా అది ఉడుతూనే ఉంటుంది అనమాట. ఇలా మనం అయితే తీసుకోవచ్చు దీన్ని. సో చూసారు కదా ఎలా మెషిన్ దీన్ని వర్క్ చేస్తున్నాయి. సో సూపర్ ఉంటుంది. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఓ అరే ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్కడ నా ఫోన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎవరైతే వస్తలేదు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా చిన్నపిల్లలకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్లో ఇద్దరు ఉంటారో వాళ్ళకి క్రేజీ. సో మీరు 2 తీసుకోండి. సో నేను ఇలా చిన్నపిల్లలు కాదు కాబట్టి సో ఇదైతే మీకు చూపిస్తున్నా ఇది. అండ్ ఇది రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది ఇది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మీకు ఇలానే.
యాక్చువల్గా ఉల్టా తిప్పాలి, నేను ఉల్టా తిప్పేసి. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గన్ను. సో ఈ గన్నే ఇక్కడ మనకు వచ్చింది. సో ఒక్కొక్కటి మీకు అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి. సో పెట్టండి. సో యాక్చువల్గా ఇదంతా మనకు ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది అనమాట. సో కానీ నాకు అమెజాన్ వాడు మోసం చేసిండు, ఎవరో వాడింది ఇచ్చింది నాకు ఇది. సో నాకు డౌట్ కొట్టింది చూడండి, మొత్తం కర్రే ఉంది ఇది. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రిఫిల్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి చూపిస్తుంది. సో బాక్స్లో ఇంకేం రాలే మనకు. సో ఈ యారోస్ ఉంటాయి కదా, ఇవి ఒక 4 ఇచ్చిండు నాకు. సో ఇవి ఇప్పుడు దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రిఫిల్ ఉంటుంది కదా. సో ఈ రిఫిల్ పైకి లేపాలి. లేపేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఇవి సో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇది చూడండి జాగ్రత్త పెట్టుకోండి, ఇవి విరిగిపోయింది అనుకోండి జస్ట్ ఇవి అటంకల్ లాంటివి పోతాయి అనమాట ఇవి. సో ఇక్కడ చూడండి వెనక ఈ కార్నర్ ఉంది కదా. సో ఈ కార్నర్ కరెక్ట్ గ్యాప్లో దీన్ని మనం ఫిక్స్ చేసేయాలి. ఇలా ఇరికించేయాలి దీన్ని. సో ఇదొకటి. దీని తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా చేశారంటే చూడండి మొత్తం 3 అయితే ఇరికించేసాను నేను. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ కింద ఇది మనకు లోడ్ చేసేది అనమాట. సో గన్ లోడ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది. సో ఇలా మనం చేసేసి సో ఇప్పుడు నేను కొడతా చూడండి, నా కెమెరా కొడుతుందో లేదో చూస్తాను. మా కెమెరా మీద దెబ్బ తగ్గుతాయేమో. చట్ అది ఇప్పుడు నేను ఎవరో నా కెమెరా అక్కడ ఉంది కదా. సో కెమెరా తగ్గుతుందో లేదో చూస్తాను చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ ఇట్లా అనాలి. ఇప్పుడు ఫిక్స్ చేసి ఇస్తాను. నెక్స్ట్ మళ్ళా సారీ ఇది కిందికి అనాలి, మర్చిపోయాను నేను. సో ఇప్పుడు ఉంది కదా మళ్ళీ లోడ్ చేస్తున్నా కానీ ఇప్పుడు కెమెరా కొడుతుంది. పక్కనే పడ్డది బట్ జస్ట్ మిస్. సో మనకి ఇట్లా 4 ఇస్తారు అనమాట. సో ఇద్దరు ఎవరైతే ఉంటారో ఇంట్లో చిన్నపిల్లలు, సో అక్క చెల్లెలైనా సరే అన్న తమ్ముళ్ళైనా సరే వాళ్ళిద్దరు సో మంచిగా కొట్టుకుంటారు అనమాట. ఇలా పెట్టాలి, ఇలా ఉంటుంది దీంతో. సో ఇది దీనివల్ల యూజెస్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఎప్పుడైనా సరే బోర్ పెట్టినప్పుడు. సో ఇద్దరికి ఇట్లా ఇలా ఉంటుంది అనమాట దీంతో. సో ఎక్కడ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అన్ని ప్రొడక్ట్స్ లింక్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాజిక్ సకురా ట్రీ. సో మేము దీన్ని లిక్విడ్ పెట్టి మనమంతా చూసాం కదా. సో మనకి దగ్గర ఇది 5 to 7 hours దాకా అయితే పట్టింది ఇదంతా రానీకే. సో మీరు చూస్తే ఇక్కడ మనకు లిక్విడ్ అయితే మొత్తం అయిపోయింది దీంట్లో. సో మనకు క్రేజీ నాకు నచ్చింది ఏంటంటే ఈ కార్నర్స్ అన్నీ పింక్ రావడం అండ్ మధ్యలో అన్నీ వైట్ రావడం అండ్ ఇప్పుడు సేమ్ మనకి ఎట్లా అయితే పూలు రాలుతాయో కింద, సో అవి రాలి లోపల పడడము యాజ్ ఇట్ ఈజ్ ఒక ట్రీ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇది నాకైతే తెగ నచ్చేసింది. సో ఇది నేను నిన్నటి నుంచి ఇట్లే ఉంది ఇది. సో కింద పడతలేదు, ఏం పడతలేదు, కింద ఉన్నాయి మాత్రమే కింద ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ ప్రోడక్ట్.